జై శ్రీమన్నారాయణ. ఈరోజు మనిషి చనిపోయిన తర్వాత వారిని ఎలా సాగనంపుతున్నామో అందరికీ తెలిసిందే. పూర్వంలో మన పెద్దలు ఏమైతే అలవాటు చేశారో దాన్నే ఫాలో అవుతూ, ఒకరు ఏదైనా మనకు తెలిసిన వాళ్ళు అది కాదు ఇలా చేయంటే వాళ్ళని ఫాలో అవుతూ చేస్తూ వచ్చేసాం. కానీ ఈరోజు మీ ముందుకి రావడానికి కారణం, పురాణాలలో మనిషి చనిపోయిన తర్వాత ఏ విధంగా సాగనంపాలి అనే కొద్ది వివరణ మీకు పంచుకుందామని ఈ వీడియో చేస్తున్నాను. ఇది నా సొంత పరిజ్ఞానం కాదు. ఏలూరులో, ఆంధ్రప్రదేశ్లోని ఏలూరులో కొలువైన ప్రణవపీఠం పీఠాధిపతి మన త్రిభాషా సహస్రావధాని ప్రవచన నిధి బ్రహ్మర్షి వద్దిపత్రి పద్మాకర్ గురువు గారి ఆశీస్సులతో గురువుగారు విడుదల చేసినటువంటి గరుడ పురాణంలో ఏ విధంగా అయితే ఈ యొక్క మరణించిన వ్యక్తుల్ని ఎలా సాగనంపాలో కొన్ని వివరాలు ఉన్నాయి. ఆ వివరాలు మీతో పంచుకుందాం. సో గురువుగారు ఇచ్చిన సమాచారం మేరకు ఈ పురాణంని ఆధారం చేసుకొని మీకు నేను వివరాలు తెలియజేస్తున్నాను. వీలుంటే ప్రతి ఒక్కరూ ఆచరించడానికి ప్రయత్నం చేయండి. మార్పు మన నుండే మొదలు కావాలి. స్వర్గస్థులు అంటే తన శ్వాస వదిలిన తర్వాత మనం చేసే మొదటి పని ఏంటంటే ఆయనకి స్నానం చేయించడం. ఇంకా అంతిమ సంస్కారాలు చేసే ముందు మొదట మనం చేసే పని స్నానం చేయించడం. ఆయనకి శుద్ధిగా స్నానం చేయించిన తర్వాత ఇంట్లోకి అయితే తీసుకెళ్తారు. కొంతమంది తీసుకెళ్తారు, కొంతమంది బయట నుంచే సాగనంపుతారు. సో ఏదేమైనా సరే, ఎటువంటి సమయం సందర్భం ఉన్నా సరే ఇది ప్రతి ఒక్కరు గమనించాల్సిన విషయం. మొదట ఎక్కడైతే స్నానం చేయించిన తర్వాత ఎక్కడైతే ఆయన మరణించిన వ్యక్తిని, ఆ భౌతిక శరీరాన్ని మనం పడుకోబెడతామో అక్కడ భూమాతకి మొదట ఆవు పేడ అలకాలి. ఆవు పేడ అలికిన తరువాత నల్ల నువ్వులు, ఆ ఆవు పేడ పైన నల్ల నువ్వులు చల్లాలి. నల్ల నువ్వులు చల్లిన తరువాత దర్భ తీసుకొని వరుసగా ఆయన ఎంత హైట్ ఉంటాడో అంత హైటు దర్భపరచాలి. దర్భపరిచిన తరువాత దానిపైన భౌతిక శరీరాన్ని, మన ఇంటికి చెందిన ఎవరైతే మరణించింటారో వారి శరీరాన్ని పడుకోబెట్టాలి. ఈ విధంగా పడుకోబెడితే సాక్షాత్తు దర్భ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు ఆ దర్భలో కొలువై ఉంటారు. సాక్షాత్తు త్రిమూర్తులే మన ఇంటాయన్ని తీసుకెళ్తున్నారనే ఒక అర్థం ఉంది. అదేవిధంగా ఆ మనిషిని పడుకోబెట్టిన తరువాత కుటుంబ సభ్యులంతా కలిసి మొదట తులసి తీర్థం, మీ కాశీ తీర్థం ఏదైనా ఉంటే కలుపుకోండి, కాశీ వాటర్, లేదా ఒక నీటిలో తులసి వేసుకొని ఆ తీర్థంని కేశవ, నారాయణ, మాధవ అంటూ గతించిన వారి నోట్లోకి 3 సార్లు వేయండి. వేసిన తరువాత పంచరత్నాలు, ఇది వినడానికి కొత్తగా ఉంటుంది. పంచరత్నాలు అంటే బంగారు, వెండి, ముత్యం, నీలం, పగడం, ఈ ఐదు ఏం చేయాలంటే మరణించిన వారి నోట్లోకి తమ కుటుంబ సభ్యులు వేయాలి. అసలు ఏంటి పంచరత్నాలు, ఎందుకు వేయాలి అంటే, మన గురువుగారు అందించిన గరుడ పురాణంలో 216వ పేజీలో స్పష్టంగా ఇచ్చారు. గతించిన వారి నోట్లోకి పంచరత్నాలు వేయడం ద్వారా లాభం ఏమిటి అనేది కూడా క్లియర్గా ఇచ్చారు. ఏదైతే భూమాత ఉందో ఆ భూమాత అంటే ఒక స్త్రీ, ఆ భూమాత పైన ఈ ఆవు పేడ అలికి నువ్వులు చల్లి దర్భ వేయడం ద్వారా ఆ స్త్రీ అనేది ఋతుస్నానం చేసిన స్త్రీతో సమానం అవుతుంది. భూమాత ఋతుస్నానం చేసిన స్త్రీతో సమానం అవుతుంది. సో సహజంగా మన మానవలోకంలో ఒక స్త్రీ గర్భిణీ కావాలంటే పురుషుని సాయం అవసరం అవుతుంది. అదేవిధంగా ఈ ప్రక్రియ చేసిన తర్వాత భూమాత ఋతుస్నానం చేసిన స్త్రీతో ఏ విధంగా అయితే సమానం అవుతుందో, ఈ నోట్లో వేసిన పంచరత్నాలు ఆ భూమాతకి రతితో సమానమయ్యి ఈ యొక్క మరణించిన వ్యక్తి యొక్క గోత్రం అంటే వంశాభివృద్ధి, తమ యొక్క వంశీకులు ఎప్పుడూ శాశ్వతంగా భూమిపైన ఉండే విధంగా ఆశీర్వాదం దక్కుతుంది. అందుకని చెప్పేసి పంచరత్నాలు తప్పనిసరి వేయాలి. చాలామంది మా ఇంట్లో లేదు
ఇవన్నీ లేవు అంటారు. అమ్మా, పద్ధతులన్నీ ఉన్నాయి, కానీ అవి మనకి చెప్పేవాళ్ళు లేరు. ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి చేయించే వాళ్ళు లేరు. మేము ఇప్పుడు ఆధారాలతో, గరుడ పురాణం ఆధారంతో చెప్తున్నాము. మీరు కావాలంటే మా నెంబర్ ఉంటుంది, ఇచ్చిన మీకు పురాణం కూడా ఇస్తాము, చదువుకోవచ్చు. స్క్రీన్ పైన కూడా డిస్ప్లే కూడా చేసాము. ఖచ్చితంగా ఆధారాలతో పెట్టాం కాబట్టి కొంచెం మార్పు పొందడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్, పంచరత్నాలు వేసిన తర్వాత నోట్లోకి తాంబూలం ఆకు ఒక్క దంచి కుటుంబ సభ్యులు నోట్లోకి పెట్టాలి. పెట్టిన తర్వాత పూలహారాలు వేయండి. పూలహారాలు వేసిన తర్వాత ఆ మరణించిన వ్యక్తికి 2 కాళ్ళ మధ్యలో అంత ఉప్పు, లవణం అంటారు, లవణం, ఉప్పు అంతా కర్చీప్లో కట్టి, ఒక క్లాత్లో ఏదైనా కట్టి 2 కాళ్ళ మధ్యలో ఉప్పు అనేది పెట్టాలి. ఈ విధంగా మరణించిన వారికి 2 పాదాల మధ్యలో ఉప్పు పెట్టడం ద్వారా వారికి స్వర్గలోక ద్వారాలు తెరవబడతాయి, స్వర్గానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అని చెప్పి గురూజీ గారు అందించిన గరుడ పురాణంలో స్పష్టంగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ యొక్క విధి విధానాన్ని మీరు పాటించడానికి, అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆయన్ని శవంలాగా కాకుండా శివంలాగా భావించి ఆ నలుగురు, 4 పక్కల నలుగురు వచ్చి ఏ విధంగా అయితే గుడిలో భగవంతుణ్ణి పల్లకి సేవ చేస్తామో ఆ విధంగా గతించిన వారిని తమ భుజాలపైన పల్లకి సేవలాగా భావించి పాడ మోస్తూ తమ అంతిమ సంస్కారాలకి వెళ్ళాలి. ఈ విధంగా ప్రతి ఒక్కరూ మార్పు అనేది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారని భావిస్తూ జై శ్రీమన్నారాయణ.